హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పోకో X6 Pro దీనికి సంబంధించి కంప్లీట్ కెమెరా రివ్యూ చెక్ చేద్దాం. చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ లో వేరే ప్లేసెస్ కి వెళ్ళాను. అక్కడ నేను ఏవేవైతే షార్ట్స్ ని క్యాప్చర్ చేశానో ప్రతి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వీడియోస్ ని రికార్డ్ చేశాను, ఫోటోస్ ని రికార్డ్ చేశాను. ఈవెన్ థియేటర్ కి వెళ్ళినప్పుడు కూడా మనకు బాగా కావాల్సిన టైటిల్ కార్డ్స్ రికార్డ్ చేసే విషయంలో ప్రతి చోట నేను టెస్ట్ చేయడం జరిగింది. వాటినన్నింటినీ మీతో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తా. ఒకవేళ మీరు కనుక పోకో X6 Pro పర్చేస్ చేయాలి అనుకున్నా, లేదు 25,000 రూపాయలు అరౌండ్ లో మీరు ఒక మంచి ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నా, ఈ కెమెరా రివ్యూ మీరు ఒకవేళ కెమెరాస్ కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుద్ది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఒక డెసిషన్ మీరు తీసుకోగలరు. కెమెరాస్ విషయంలో ఒక చిన్న బగ్ కూడా ఉంది. ఓన్లీ ఒక ఫోటో మోడ్ లో మాత్రమే అది పనిచేస్తుంది. అండ్ దీన్ని నేను బగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, అది ఇమేజ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు అలా చూపిస్తుంది. హ్యూమన్స్ ని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేటప్పుడు షార్ప్నెస్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ బ్లాక్ కలర్స్ చూపించడంలో కొంచెం ఆర్టిఫిషియల్ గా బ్లాక్ కలర్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కెమెరా శాంపిల్స్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటా. అండ్ వీడియోస్ ని మెయిన్ ప్రయారిటీ కింద పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీడియోస్ ప్రకారంగా ఈ ప్రైస్ పాయింట్ లో నన్ను మాక్సిమం సాటిస్ఫై చేసింది. 4K 30 FPS వరకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మనం రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే ఫోన్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం బెటర్ వర్క్ ఉన్నట్లు నాకు అనిపించింది. శాంపిల్స్ చూపించకుండా ఇక్కడ ఎక్కువ మాట్లాడేస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా శాంపిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చూస్తున్న శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అన్బాక్సింగ్స్ అండ్ రేపు రాబోయే ఫుల్ రివ్యూ, ఈ వీడియోస్ అన్ని కూడా ఏదో ఫ్రీగా వచ్చింది కదా, ఒక బ్రాండ్ నాకు రివ్యూ నుండి పంపించింది, వీడియోస్ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి నేను వీడియోస్ చేయట్లేదు. ప్యాషన్ తో నా సొంత డబ్బులతో నేను పెట్టి, ఇంతకు ముందు మీరు చూసిన iQOO Z7 Pro, Moto Edge 40 Neo, Redmi Note 13 సిరీస్ అండ్ ఈ ఫోన్ ఎవ్రీథింగ్ నా సొంత డబ్బులతో నేను పర్చేస్ చేసి వీడియోస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసే ఎంటైర్ టైంలో మీకు ఏ పాయింట్ లో అయినా మీకు కనెక్ట్ అయ్యి కాంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనే గోల్తో పనిచేస్తున్నాను. కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం డైలైట్ కండిషన్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇది రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేయడం, హ్యూమన్స్ ని క్యాప్చర్ చేయడం. ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ ఇబ్బంది పడట్లేదు వైడ్ యాంగిల్ సెన్సర్లో కూడా. బట్ హ్యూమన్స్ ని క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ లో వైట్ బ్యాలెన్స్ అనేది చాలా వరకు ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ స్కిన్ టోన్స్ విషయంలో కూడా కొద్దిగా వైట్ చేసి చూపిస్తుంది. అండ్ న్యాచురల్గా అయితే ఫోటోస్ రావట్లేదు, కొద్దిగా బ్యూటీ యాడ్ చేసినట్టు నాకు అనిపించింది. డైనమిక్ రేంజ్ ప్రకారంగా మాత్రం వెనకాల క్లౌడ్స్ని వేటిని డిటెక్ట్ చేయట్లేదు. HDR ఆన్ చేసినా కూడా చేయట్లేదు. ఇదే ఇష్యూ నేను Redmi Note 13, Note 13 Pro Plus, Note 13 Pro 3 ఫోన్స్లో కూడా అబ్జర్వ్ చేశాను. సేమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. బట్ పోర్ట్రేట్ షాట్స్ ప్రకారంగా మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. వైడ్ యాంగిల్ సెన్సార్లో కొద్దిగా ఇమేజ్ అనేది కొంచెం సాచురేట్ అవుతుంది. కలర్స్ అవి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డైలైట్ కండిషన్స్లో నార్మల్గా మనం డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో తీసే ఫోటోస్ కూడా కొన్ని తీశాను. ఫోకసింగ్ అయితే కొంచెం ఎక్కడో కొద్దిగా నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. బట్ మీరు కొంచెం ఫోకస్ మోషన్ ట్రాకింగ్ అని ఒక ఆప్షన్ ఉంది, అది పెట్టుకొని కనుక మీరు ఒకవేళ ఫోటోస్ క్యాప్చర్ చేస్తే మీకు ఎక్కడ ఇబ్బంది పట్టట్లేదు. అండ్ అలానే లెటర్స్ ఉన్నవి, బోర్డ్స్, నేమ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. అన్నింటిలో డీటెయిల్స్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ కొంచెం మీరు లైట్ కండిషన్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు మాత్రం షార్ప్నెస్ అనేది టూ మచ్ అయిపోయి కొద్దిగా ఇమేజ్ అనేది డిస్టార్ట్ చేస్తుంది. ఆ కెమెరా శాంపిల్స్ మీకు నెక్స్ట్ వస్తున్నాయి. బట్ ఇవి మాత్రం ఈవినింగ్ టైం 3ంటికి 4ంటికి క్యాప్చర్ చేసినవి. 3ంటప్పుడు 4ంటప్పుడు మనకి వెదర్ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి బాగానే ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా పోర్ట్రేట్ షాట్స్ యూస్ చేసేటప్పుడు పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ సాచురేషన్ లెవెల్స్ అనేవి వైడ్ యాంగిల్ సెన్సర్లో ఇంకొంచెం బెటర్గా తీసుకురావాల్సింది. సాచురేట్ అవుతుంది ఇమేజెస్. అండ్ నార్మల్ కండిషన్స్లో నార్మల్గా హ్యూమన్స్ని ఫోటో తీస్తున్నప్పుడు వైట్ బ్యాలెన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మరీ ఇంత తెల్లగా ఉండను, అలానే మరీ ఇంత రెడ్ కలర్లో కూడా ఉండను, కాబట్టి కొద్దిగా బ్యూటీ అనేది యాడ్ చేస్తుంది. నార్మల్ మోడ్లో కూడా నేను పెట్టి చూశాను, కాకపోతే వర్కౌట్ అవ్వట్లేదు. అలానే ఇక్కడ మనం క్యాప్చర్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. మనం హ్యూమన్స్ని కాకుండా సీనరీస్ని ఒకవేళ ఏమైనా క్యాప్చర్ చేయాలనుకుంటే ఇబ్బంది లేదు, కలర్స్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఈవినింగ్ అవుతున్న టైంలో కొంచెం లో లైట్లో క్యాప్చర్ చేసినప్పుడు నేను కొంచెం ఫోటోస్ చూసి ఆస్టానిష్గా ఫీల్ అయ్యా. ప్రాబ్లం ఏంటంటే ఇమేజ్ అనేది మనకి ఓవర్ షార్ప్ అవుతుంది. అలానే స్కిన్ టోన్స్ అనేవి కొద్దిగా మ్యాచ్ చేయట్లేదు. టెక్స్చర్ అనేది కొంచెం ఓవర్గా చూపిస్తుంది. అవి కొంచెం బేసిక్ డీటెయిల్స్ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్కసారి ఫోకస్ అనేది బ్యాక్గ్రౌండ్ షిఫ్ట్ అవుతుంది. వైడ్ యాంగిల్ సెన్సర్ యూస్ చేసినప్పుడు కూడా మనకి అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. దాంతోపాటు మళ్ళీ సాచురేషన్ లెవెల్స్ కూడా కొంచెం ఓవర్గా అయ్యి రెడ్ కలర్లో అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో నాకు తెలిసి ఈ బగ్ మొత్తం ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ప్రివ్యూ మనం ఏదైతే చూస్తామో క్యాప్చర్ బటన్ క్లిక్ చేయకముందు అప్పుడంతా బాగానే ఉంటుంది. బట్ ఇమేజ్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇమేజ్ ప్రాసెసింగ్లో ఈ ఇష్యూస్ అన్నీ మనకు నడుస్తున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ అప్కమింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ లో లైట్ కండిషన్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ ఇంటేక్ అంతా బాగానే ఉంది. బోత్ రేర్ కెమెరాస్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లైట్ ఇంటేక్ బాగానే ఉంది లో లైట్ కండిషన్స్లో. ఈ ఫోటోస్ మీరు చూస్తుంది స్ట్రీట్ లైట్ కండిషన్లో క్యాప్చర్ చేశాను. కొంచెం ఆటో ఫోకస్ అనేది బ్యాక్గ్రౌండ్కి షిఫ్ట్ అవుతుంది. మీరు ఒకసారి మోషన్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు, అది ఆన్ చేసి పెట్టుకుంటే మీ ఐని వెంటనే మోషన్ ట్రాకింగ్లో పెట్టుకుంటుంది. అప్పుడు మీకు ఫోకసింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అండ్ ఈ షాట్ కంప్లీట్గా లో లైట్లో నైట్ మోడ్ యూస్ చేసి క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ షాట్ కంప్లీట్ డార్క్ కండిషన్లో ఫ్లాష్ ఆన్ చేసి క్యాప్చర్ చేశా. బట్ డీటెయిల్స్ అనేవి
అనేవి బెటర్గానే పిక్ చేసింది, కలర్స్ కూడా బెటర్గానే పిక్ చేస్తున్నాయి ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ అంటే ఇండోర్ కండిషన్స్లో క్యాప్చర్ చేశాను. ఇక్కడ కూడా ఆ షార్ప్నెస్ ఇష్యూ అయితే నాకు కనపడింది. అండ్ అలానే సాచురేషన్ వైట్ బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ చూపించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ అనేది లో లైట్లో కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ ఆబ్జెక్ట్స్ ప్రకారంగా మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయండి, ఎక్కడ మనకి ఇబ్బంది పడట్లేదు. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అండ్ ఇమేజ్ స్ట్రక్చర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇండోర్ కండిషన్స్లో ఆబ్జెక్ట్స్ వైజ్ మాత్రం ఇబ్బంది లేదు. మ్యాక్రో షాట్స్ విషయంలో కూడా కొద్దిగా నాయిస్ అనేది ఇది క్యాప్చర్ చేస్తుంది. మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసే వాళ్ళు ఒకసారి దీన్ని కూడా కన్సిడర్ చేయండి. అండ్ ఈ షాట్ కంప్లీట్ నైట్ కండిషన్లో ఒక చిన్న స్ట్రీట్ లైట్ దగ్గర ఈ షాట్స్ అనేవి క్యాప్చర్ చేశాను మిడ్-నైట్ 11:30 ఆ టైంలో. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్కిన్ టోన్స్ అనేవి టోటల్గా వైట్ చేసి చూపిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం స్కిన్ టోన్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా మేనేజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని జూమ్ షాట్స్ చూపిస్తాను. ఈ షాట్స్ అన్నీ మీకు 10x 30x వీటిలో పెట్టి క్యాప్చర్ చేశాను. డీటెయిల్స్ అనేవి స్ట్రక్చర్ కనబడుతుంది, కానీ డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. కొంచెం దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ కనుక మీరు ఫోకస్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ బోర్డు మీద మీకు ఎల్ఈడి లైట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. కొంచెం దగ్గరలో మీరు జూమ్ చేసుకుంటే డీటెయిల్స్ అనేవి కనబడతాయి. బట్ మరీ దూరంలో ఉన్నవి, కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కనుక మీరు క్యాప్చర్ చేస్తే స్ట్రక్చర్ చూపిస్తుంది, డీటెయిల్స్ చూపించదు. జస్ట్ నడుస్తూ కొన్ని షాట్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఒకసారి ఫోకసింగ్ అండ్ మోషన్ ట్రాకింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొద్దిగా షేకీ ఇమేజ్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే ఆబ్జెక్ట్ నడుస్తుందో ఆ ప్రోడక్ట్ మీద అయితే మనకి షేకీ అయితే ఏమీ లేదు. మనం నడుస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా షేక్ని అయితే తీసుకుంటుంది. అదొకసారి అబ్జర్వ్ చేశాను. అండ్ వైడ్ యాంగిల్ సెన్సార్లో నార్మల్ లైట్ కండిషన్లో నడుస్తున్నప్పుడు కూడా మనకి ఆ షేక్ అయితే ఎక్కడ లేదు, ప్రాపర్గా ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుండి కంప్లీట్గా సిటీ కండిషన్లో క్యాప్చర్ చేశాను. అన్ని కూడా మోషన్ ట్రాకింగ్లో ఉన్న ఫోటోసే మీరు చూసేవి, అన్ని కూడా బైక్ మీద ఉన్న ఫోటోస్ క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరు చూసేవన్నీ 10-20 స్పీడ్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేసినవి. అండ్ నెక్స్ట్ వచ్చే ఫోటోస్ అన్ని కూడా 40, 50, 60 స్పీడ్లో క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లైట్ ఇంటేక్ అనేది బాగానే ఉంది, కానీ చూపించడంలో కొంచెం స్ట్రగుల్ అయింది. అండ్ ఇక్కడ నుండి షార్ట్స్ అన్ని నైట్ టైం కొంచెం స్టేబుల్గా ఉండి క్యాప్చర్ చేశాను రైట్ సైడ్ కెమెరాని యూస్ చేసి. జూమ్ చేసినప్పుడు మీకు కొంచెం డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అవుతుంది, కానీ స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది. వైడ్ యాంగిల్ సెన్సర్లో మాత్రం డీటెయిల్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాక్రో సెన్సర్ షాట్స్ మాత్రం లైట్ ఉన్నప్పుడు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫోకసింగ్ అంతా బాగానే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ నేను ఇందాక చెప్పిన ఆ డీటెయిలింగ్ చేసే ఇష్యూ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్ది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ప్రకారంగా మీకు ఆ ఇష్యూ ఉండదు. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అన్నీ బాగానే వస్తాయి. లైట్ కండిషన్ ఒక్కటి మీకు కొంచెం మైండ్లో పెట్టుకోండి, బెటర్ లైట్ కండిషన్ ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి అన్ని సెల్ఫీ షాట్స్ చూపిస్తాను. ఫ్రంట్ కెమెరాకి మాత్రం ఎక్కడ డీటెయిలింగ్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకో వగేరే ఇష్యూస్ ఏమి లేవు. HDR ఒకటి అండ్ వైట్ బ్యాలెన్స్ ఒకటి. యూజువల్గానే ఈ ఇష్యూస్ అనేవి రెడ్మీ ఫోన్స్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ వాళ్ళ సబ్ బ్రాండ్ అయిన పోకోలో కూడా దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ తీసుకొచ్చారు. డైలైట్ కండిషన్లో మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి పెట్టాల్సిన పేరేమీ లేదు. జస్ట్ సన్లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు అండ్ లైట్ కండిషన్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు HDR విషయంలో కొద్దిగా ఫెయిల్ అవుతుంది, కానీ హ్యూమన్స్ డిటెక్ట్ చేసే విషయంలో, స్కిన్ టోన్స్ విషయంలో అంతా బాగానే ఉంది. కొద్దిపాటి స్మూత్ చేస్తుంది ఇమేజ్ని, కానీ పోర్ట్రేట్స్ పరంగా మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే రిమైనింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఇది కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ వీళ్ళ బ్రాండ్ అయిన రెడ్మీ నోట్ 13 Pro మాక్సిమం దాన్ని కంపీట్ చేయగలదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం కంపీట్ చేయగలదు, కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దాన్ని ఇంకొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది. అండ్ లో లైట్ కండిషన్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లైట్ ఇంటేక్ అంతా బాగానే ఉంది, డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. నా ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో పెట్టి ఈ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేశా. లైట్ ఇంటేక్ అంతా బాగానే ఉంది లో లైట్లో. అండ్ అలానే ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో, ఇండోర్ లైట్ కండిషన్స్లో ఫోటోస్ అనేవి, స్కిన్ టోన్స్ అనేవి అన్ని కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది సెల్ఫీ కెమెరా వరకు. రేర్ సైడ్ కెమెరాలో మాత్రం ఇంకొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ అన్నీ కూడా మనకి దూరం నుంచి చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ ఎడ్జెస్లో మాత్రం కొద్దిపాటి నాయిస్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అది పోర్ట్రేట్ షాట్స్లో ఉంటే బాగానే ఉండేది, బట్ నార్మల్ కెమెరా మోడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బట్ దూరం నుండి చూడడానికి అండ్ ఫొటోస్ మనకి క్వాలిటీ అంతా అన్నిటి వైజ్ మనకి బాగానే ఉంది, మనం సాటిస్ఫై అయ్యే రకంగానే ఉంది. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో వచ్చే సెల్ఫీ కెమెరాస్తో కంటే కూడా కొంచెం బెటర్ వర్కే చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఇక్కడ లో లైట్ కండిషన్లో మీరు కొన్ని పోర్ట్రేట్ షాట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో లైట్స్ని కూడా కొద్దిగా ఫ్లేర్ ఎఫెక్ట్ పెట్టి క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మోషన్లో క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోకస్ అనేది మరీ డీవియేట్ అవ్వట్లేదు, బట్ కొద్దిపాటి నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు హెయిర్ పార్టికల్స్ దగ్గర. కానీ ఫేస్ని ఫోకస్లో పెట్టుకుంటుంది, మరి ఫేస్ని అయితే ఆటో ఫోకస్ తీసేయట్లేదు. అండ్ లో లైట్లో కూడా అంతే, ఫేస్ని అయితే మంచిగా ఫోకస్లో పెట్టుకుంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ మనకి ఫోకస్ మిస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నుండి కొన్ని వీడియో శాంపుల్స్ వస్తాయి, చెక్ చేయండి. ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS వీడియో రికార్డ్ చేస్తున్నాను. టైం ఇప్పుడు 8 అవుతుంది. బట్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా విజయవాడలో, అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. లైట్ కండిషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇలాంటివి ఏమి ఉండవు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. బట్ 1080p 60 FPS కొంచెం ఫ్రేమ్ రేట్ అనేది స్మూత్గా ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ అవుతుంది. టైం వచ్చేసరికి నైట్ 7:30 అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో ఏదైతే ఉందో అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. OIS సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా.
నార్మల్ స్ట్రీట్ లైట్స్ ఆర్టిఫిషియల్ లైటింగ్ ఏవైతే పెట్టారో ఆ లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS రికార్డ్ చేస్తున్నాను. డే లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. టైం వచ్చేసరికి ఇప్పుడు మార్నింగ్ 11:30 అవుతుంది. డే లైట్ కండిషన్లో మనం వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను ఈవినింగ్ టైం రికార్డ్ చేసి కూడా చూపిస్తాను 4-5 బట్ ఈ వీడియోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందో ఒకసారి చెక్ చేయండి. నడుస్తున్నాను అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. నాకైతే ప్రివ్యూ స్మూత్గా చూపిస్తుంది. డైనమిక్ రేంజ్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లౌడ్స్ డీటెయిలింగ్ అందరూ కనబడుతుందా లేదా అనేది. అండ్ నడుస్తున్నాను అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నా చెయ్యి అంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. 1080p 60 వరకు క్యాపబిలిటీ ఉంది. అండ్ వీడియో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ టైం వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. డే లైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు మీకు ఈ రకంగా ఉంటుంది వీడియో ఫుటేజ్ అనేది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ ఆన్ చేశాను. HDR మోడ్ అనేది ఆన్లో ఉంది. 4K 30 FPS HDR ఆన్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఈ రకంగా కనబడుతుంది. అండ్ ఫేస్ ఒకసారి అంతా చెక్ చేసుకోండి, కలర్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటనేది. 6 Pro రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్లో రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్లో మాక్సిమం మీరు 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 60లో కాదు. అండ్ 4K రికార్డింగ్ లేదు. బట్ వైడ్ యాంగిల్ రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. 1080p 30లో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 FPSలో HDR ఆన్ చేశాను. ఒకవేళ మీరు HDR వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ 1080p 60లో రికార్డ్ చేసుకోవాలి. 1080p 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K రేర్ సైడ్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తాను. నైట్ 12కి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. అండ్ లైట్ కండిషన్ నాకు ఇక్కడ నుంచి ఒక 3-4 మీటర్స్ డిస్టెన్స్లో స్ట్రీట్ లైట్ ఉంది. ఆ లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. టైం వచ్చేసరికి midnight 12 o'clock అవుతుంది. ఈ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ OIS సపోర్ట్ ఉంది. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా చెక్ చేయండి. నా చెయ్యి అంత డిస్టెన్స్లో ఉంది, అంత డిస్టెన్స్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కరెక్ట్గా 3-4 మీటర్స్లో స్ట్రీట్ లైట్ అవుతుంది. స్ట్రీట్ లైట్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి వీడియో రికార్డింగ్ అనేది ఈ రకంగా జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో చూసే ఎంటైర్ టైంలో మీకు ఏ పాయింట్లో అయినా మీకు కనెక్ట్ అయ్యి కాంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనే గోల్తో పనిచేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.